దృష్టిలోపం ఉన్న వారి కోసం అధునాతన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కళ్లద్దాలు. యూపీ కుర్రాడి ఘనత. ఐఐటి ముంబై టెక్ ఫెస్ట్లో ఆవిష్కరణ. అజ్ఞానాంధకారంలో మగ్గిపోతున్న వారికి అక్షర జ్ఞానం పంచితే వారి జీవితం వెలుగులమయం అవుతుందని పెద్దలంటారు. అంధత్వం లేకపోయినా తీవ్ర స్థాయిలో దృష్టిలోపంతో బాధపడే వాళ్ళ ప్రపంచం ఒక రకంగా చీకటిమయం. వారి ప్రపంచాన్ని వెలుగులమయం చేసేందుకు ఓ యువకుడు బయలుదేరాడు. వినూత్న ఆవిష్కరణలు చేస్తూ తీవ్ర దృష్టిలోపంతో బాధితులకు అండగా నిలబడ్డాడు. అధునాతన కృత్రిమ మేధతో పనిచేసే స్మార్ట్ కళ్లద్దాలను ఆవిష్కరించాడు. స్మార్ట్ నీలి సీసా నేల సారాన్ని కొలిచే స్మార్ట్ పరికరం తయారు చేసి ఇప్పటికే ప్రపంచ దృష్టిని ఆకర్షించిన 28 ఏళ్ల మునీర్ ఖాన్ తాజాగా ఏఐ విజన్ ప్రో పేరిట కొత్త రకం కళ్ళజోడుని సృష్టించాడు. ఈ నెల 17న ఐఐటి ముంబైలో జరిగిన టెక్ ఫెస్ట్లో దీనిని ఆవిష్కరించారు. తీవ్ర దృష్టిలోపం ఉన్న వాళ్ళ కృత్రిమ మేధతో పనిచేసే ఆ కళ్లద్దాలు ధరిస్తే తమ రోజువారీ పనులను ఎలాంటి ఇబ్బందులు లేకుండా చేసుకోవచ్చు. సెన్సార్లు, కెమెరాలు, ఎన్విడి యు జెట్సన్ ప్రొఫెసర్లు, లీడార్ సాంకేతికత, ఏఐ మోడల్ కంప్యూటరైజ్తో ఇది పనిచేస్తుంది. కళ్లద్దాల ముందున్న అంశాలను రియల్ టైంలో సంగ్రహించి ధరించిన వారికి దిశానిర్దేశం చేస్తుంది. ఇది ధరిస్తే ఎదుటివారి ముఖాలను గుర్తుపట్టవచ్చు. అనారోగ్యం వేళ వేసుకోవాల్సిన మందులు, ఆహారం మధ్య తేడాలను చెబుతుంది. నడిచేటప్పుడు దారిలో అడ్డగా ఏదైనా ఉంటే హెచ్చరిస్తుంది. చుట్టుపక్కల సమీపంలో ఏమేం ఉన్నాయో చెబుతుంది. ముద్రించిన వాటిని చదివేందుకు సహాయపడుతుంది అని మునీర్ చెప్పారు. ఉత్తరప్రదేశ్లోని లఖింపూర్ ఖేరీలో గౌరియా గ్రామం మునీర్ సొంతూరు. గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చిన మునీర్ను పేదరికం వెక్కిరించింది. తను ఏడాది వయసు ఉన్నప్పుడు తండ్రి చనిపోయాడు. చదువులో మేటి అయిన మునీర్ను ఎలాగైనా చదివించాలని ఆయన తల్లి, 4 అన్నయ్యలు ఎంతో కష్టపడ్డారు. సొంతూరులో 10వ తరగతి దాకా ప్రభుత్వ పాఠశాలలో చదివిన మునీర్ తర్వాత ఇంటర్ మాత్రం ప్రైవేట్లో పూర్తి చేశాడు. ఆ తర్వాత ఉత్తరాఖండ్లోని భీమ్టాల్లో ఉన్న బిర్లా ఇన్స్టిట్యూట్ ఆఫ్ అప్లైడ్ సైన్సెస్లో అడ్మిషన్ పొందాడు. 2వ ఏడాదిలో ఫ్రాన్స్, రష్యాల నుంచి పరిశోధన ఇంటర్న్షిప్లో సాధించి ఔరా అనిపించాడు. కృత్రిమ మేధ, సెన్సార్ టెక్నాలజీలపై ఆసక్తితో వాటిలో పరిశోధన చేశాడు.